జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు అందరికి కూడా ఒక ఆసక్తికరమైనటువంటి న్యూస్ అయితే తీసుకొచ్చా. న్యూస్ మాత్రం మంచి మజానిస్తుంది, ఓకేనా? రాజ్దీప్ సర్దేశాయ్, బహుశా ఈ పేరు మీ అందరికి కూడా తెలిసే ఉండొచ్చు. ఈ రాజ్దీప్ సర్దేశాయ్ ఒక జర్నలిస్టు. మన దేశంలో ఉన్నటువంటి టాప్ 5 జర్నలిస్టుల్లో ఈ రాజ్దీప్ సర్దేశాయ్ కూడా ఒకడు. ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు అయినటువంటి దిలీప్ సర్దేశాయ్ కొడుకే ఈ రాజ్దీప్ సర్దేశాయ్. తండ్రిలాగా క్రికెటర్ కావాలని చెప్పేసి కళ్ళగంటా ఉన్నాడు. రంజీ ట్రోఫీల్లో కూడా ఆడినా తర్వాత కాలంలో ఎందుకో మరి ఈ జర్నలిజం వైపు ఆకర్షితుడైపోయి అతి తక్కువ టైంలోనే భారతదేశంలో ఒక ప్రముఖ జర్నలిస్ట్గా ఎదిగిపోయినాడు. సరే, సూటిగా చెప్పాలంటే ఈ రాజ్దీప్ సర్దేశాయ్ ఒక సూడో సెక్యులర్ అన్నమాట, పచ్చి అవకాశవాది. ఏమాత్రం సిగ్గుపడకుండా, లజ్జ కూడా లేకుండా అబద్ధాలు చెప్పడం ఈ రాజ్దీప్ సర్దేశాయ్ యొక్క నైజం. వీడు నోరు తెరిచాడంటే అన్ని పచ్చి అబద్ధాలే మాట్లాడతాడు. ఈ రాజ్దీప్ సర్దేశాయ్ సూడో సెక్యులర్ మీడియా ప్రపంచానికి రారాజు లాంటివాడు అనమాట. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వీడు ఎంత పనిమాలోడో, ఎంత కంత్రి వెదవో, ఓకేనా? ఈ సూడో సెక్యులర్ పార్టీలు, సూడో సెక్యులర్ రాజకీయ నాయకుల పెంపుడు కుక్క ఈ రాజ్దీప్ సర్దేశాయ్. నేనే ఊరికే అన్నంలా, ఎందుకంటే వీడు చేసే చేష్టలు ఆ విధంగా ఉంటాయన్నమాట. ఈ రాజ్దీప్ సర్దేశాయ్ భార్య పేరు సాగరికా ఘోష్. ఈ సాగరికా ఘోష్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు. ఎవరా ఆమె ఉండదు కదా, అభినవ్ స్వర్పక మమతా బేగం, ఆమె పార్టీలో ఈ మెంబర్ అన్నమాట. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీగా పదవిని అయితే ఈవిడ గారు వెలగబడుతుంది. ఇంకా అర్థం చేసుకోండి దాన్ని బట్టి. బర్ఖాదత్ తర్వాత ఈ సాగరికా ఘోష్ ఆ స్థాయి ఈ సూడో సెక్యులర్ జర్నలిస్ట్ అనమాట. అంతా లొంపే, అంతా మురుగుంపే అంతా కూడా. సరే, ఇకపోతే ఈ రాజ్దీప్ సర్దేశాయ్ విషయానికి వస్తే మీకు 2008 ముంబై దాడుల గురించి గుర్తుండే ఉంటుంది. ఆ 2008 ముంబై దాడుల విషయంలో తీవ్రవాదులకు ఈ రాజ్దీప్ సర్దేశాయ్ గారు పరోక్షంగా సాయం చేసినాడు. ఆ దాడుల్లో తీవ్రవాదులు దాక్కున్నటువంటి తాజ్ హోటల్ చుట్టూరా కూడా కెమెరాలు పెట్టి, అర్థమవుతుందా? అంటే వీళ్ళ ఛానల్ వాళ్ళు ఉంటారు కదా, అంతా కూడా రిపోర్టర్ల వాళ్ళందరినీ ఇరువల్లా పెట్టి పోలీసులు ఎప్పుడు ఏం చేస్తున్నారో, కమాండోస్ ఎప్పుడు ఏం చేస్తున్నారో పాయింట్ టు పాయింట్ మీడియాలో చెప్పుకొచ్చినాడు. వీడి న్యూస్ ద్వారా ఎప్పటికప్పుడు అన్ని విషయాలు కూడా తెలుసుకున్నటువంటి తీవ్రవాదులు ఎప్పటికప్పుడు తమ ప్లాన్లు మార్చుకొని అనేక మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నారు. అర్థమవుతుంది కదా. కానీ ఆ విషయాన్ని ఈ రాజ్దీప్ సర్దేశాయ్ గారు ఏ మాత్రం సిగ్గు కూడా లేకుండా సమర్థించుకున్నాడు. అది ఎట్ట సమర్థించుకుంటాడంటే ఒకటి చెడబుట్టం ఉండకూడదు కదా, ఒకటి అట్నే సమర్థించుకుంటాడు. సరే, ఆ విషయాలన్నీ కూడా పక్కన పెడితే ఈ రాజ్దీప్ సర్దేశాయ్ కాంగ్రెస్ పార్టీ యొక్క సానుభూతి పరుడు అనమాట. బహిరంగంగానే ఓపెన్గా కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పేసి మీడియాలో చెప్తూ ఉంటాడు. ఏవైనా ఎన్నికలు జరిగి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయేటట్టుగా ఉంటే స్టూడియోల నుంచి ఉన్నట్టుండి అర్ధాంతరంగా వెళ్ళిపోతాడు. ఆ నుంచి మళ్ళీ కనపడ్డాం. ఒకవేళ కాంగ్రెస్ గెలిచే ఛాన్సెస్ కన్నా ఉన్నాయి అనుకో, లైవ్ టెలికాస్ట్లో లేచి డ్యాన్స్లు వేస్తాడు ఈ మొగోడు. మామూలు ఆటగాడు కాదులే. ఇదేదో నేను తమాషాగా చెప్తున్నాను అనుకోవద్దు, ఎందుకంటే వీడు చేసే చేష్టలు, ఆ లంగా వ్యాపారాలు, లత్కొర పనులు, డెకాయిట్, ఆ చేష్టలు అన్నీ కూడా అట్లా ఉంటాయి. అలాంటి రాజ్దీప్ సర్దేశాయ్కు ఇప్పుడు ఎందుకో మరి సడన్గా ఈ కాంగ్రెస్ పార్టీ యువనేత అయినటువంటి రాహుల్ గాంధీ పైన కోపం వచ్చేసింది. అసలే యువనేత అయిపోయా అమ్మాయికుడు, పాపం ఆయన మీద ఎందుకు కోపడ్డామా? నేను దీన్ని తీవ్రంగా ఖండాలుగా ఖండించిన. ఏది రాహుల్ గాంధీ అంతర్జాతీయ అభిమాన సంఘం తరఫున నేను దీన్ని ఎంత మాత్రం కూడా ఒప్పుకోను. అది మా వాడిని అట్ట మాట్లాడితే మేము ఒప్పుకోం. అది కూడా ఈ రాజ్దీప్ సర్దేశాయ్కు రాహుల్ గాంధీ మీద పేకల దాకా కోపం వచ్చింది. ఏంది బా, ఎందుకు వచ్చింది కోపమా? అసలే వాళ్ళు భక్తుడైపోయినా, వాళ్ళు ఏం చేసినా కూడా ఈయన బాగా సమ్మగా ఉంటుంది. అట్లాంటిది ఈయన గారి కోపం వచ్చిందంటే ఎందుకు వచ్చి ఉంటుంది అంటారు. ఇక ఈ సందర్భంగా రాజ్దీప్ సర్దేశాయ్ మాట్లాడతా రాహుల్ గాంధీ గురించి నేను చాలా ఎక్కువగా ఊహించుకున్నా. రాహుల్ గాంధీ పైన నేను అనేక ఆశలు పెట్టుకున్నా. ఏం ఆశలు పెట్టుకునేవరా స్వామి? కాదురా నాయన, ఏం ఆశలు పెట్టుకునేవరా నాయన? కాదు, ఎటకనబడతాడు నీ కళ్ళకి ఆయన. కానీ ప్రతిసారి రాహుల్ గాంధీ నా ఆశలను అడియాశలు చేస్తూ వచ్చినాడు. అసలు రాహుల్ గాంధీకి బుర్ర మోహాల్లో ఉండదేమనిపించాలని చెప్పి మాట్లాడినాడు. ఓరి నీ పాసుగల కాదు, ఏది మా ఓడిని ఎదిరించి నువ్వు తిరుగుదామనే, బతికి బట్టకడదామనే, తమాషాగా ఉండదా, ఆటలుగా ఉండదా ఏమన్నానా? కాదు, ఏంది ఆయన ఫ్యాన్స్ అంతా ఊరుకుంటారా నువ్వు ఈ మరి మాట్లాడితే? ఏ తమాషా ఇదంతా కూడా. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఈ రాహుల్ గాంధీ తాను ఓడిపోతానని చెప్పేసి ఆ భ్రమలోనే ఉంటాడు. అంటే ముందుగానే ఫిక్స్ అయిపోతాడంట.
తాను ఓడిపోతాను అన్న ఆలోచనతోనే ఎన్నికల ప్రచారానికి వెళ్తాడు. అవకాశాలను మిస్ చేసుకోవడంలో రాహుల్ గాంధీ ఎప్పుడు కూడా ముందు వరుసలోనే ఉంటాడు అని మాట్లాడినాడు. అందుకేనేమో ఇంకా దగ్గరలో బీహార్ ఎలక్షన్స్ వస్తున్నాయి, కానీ ఆడ ఓటమిని ముందే ఒప్పేసుకున్నట్టు మహారాష్ట్రలో ఓఎమ్మ ఎలక్షన్ కమిషన్ బీజేపీకి సపోర్ట్ చేసింది, వీళ్ళేదో ఓటర్లంతా బయటికి తీసుకొచ్చి వీళ్ళేదో ఓట్లు వేసుకున్నారన్నట్టు రకరకాలుగా నోటుకు వచ్చినట్టు ఈయన అన్నట్టు మెదడు మోకాళ్ళు ఉన్నట్టు ఏందేందో మాట్లాడుతున్నాడు, అర్థం లేకుండా, ఆయనకి అర్థం కాకుండా. వాస్తవం ఇప్పుడు నాకు కనెక్ట్ అవుతుంది ఈయన ఈ మాటలను ఎందుకు అంటున్నాడు. అసలు అవకాశాలను వదులుకోవడంలో రాహుల్ గాంధీను మించినోళ్లే ఉండరు అని మాట్లాడినాడు. నేను ఇప్పుడు చెప్తున్నా, రాహుల్ గాంధీ ఎప్పటికి కూడా ప్రధానమంత్రి కాలేడు అని చెప్పాడు. ఎంత మాట అన్నావు నువ్వా? ఎంత మాట అంటాలే కాదు, ఆయన ఏదో ప్రధానమంత్రి కావాలని చెప్పేసి ఆయన ఒక పక్క కళ్ళగంటున్నాడు, ఆయన అభిమాన సంఘంలో మేమంతా కళ్ళగంటున్నాము. నువ్వు ఈ మారి మాట్లాడితే ఏమనుకున్నావు? ఎంతమంది బానిసలు ఉన్నామని మేము ఆ పార్టీకి, ఆ కుటుంబానికి. మేము ఒక పక్కన మేము తపస్సు చేస్తామంటే ఆయన ప్రధానమంత్రి కావాలని చెప్పేసి ఆయన జన్మలో ప్రధానమంత్రి కాలేడంటే తమాషా పొగండాలా, ఏమి ఎటకారమా, ఏందేదంటాలే, ఎట్ట కనపడతాడు మా వాడు మీ కళ్ళకు. కనీసం కేంద్ర మంత్రి కూడా కాలేడు అని చెప్పి మాట్లాడినాడియా. అసలు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ ఏ పదవి కూడా తీసుకోకుండా, ఏ బాధ్యత కూడా చేపట్టకుండా ఏదో పెద్ద రాజకుమారులాగా ప్రవర్తించేవాడు. కానీ అందరూ వచ్చి తనకు బానిసలాగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాడని చెప్పి మాట్లాడినాడు. ఎవరి మాట మాట్లాడింది? రాజ్దీప్ సర్దేశాయి. ఎవరిని ఉద్దేశించి? రాహుల్ గాంధీ గురించి. మళ్ళా ఈ రాజ్దీప్ సర్దేశాయి చెప్పాలంటే ఆ పార్టీకు, ఆ కుటుంబానికి చెప్పాలంటే ఒక పెంపుడుకు ఒకలాంటి వాడు అనమాట. అలాంటి వాడు ఇన్ని మాటలు మాట్లాడినాడంటే నాకే ఆశ్చర్యంగా ఉన్నది. ఒకప్పుడు రాహుల్ గాంధీ నాతో రాజకీయాలు అనేటి విషయంతో సమానం అని చెప్పి చెప్పినాడు, కానీ ఇప్పుడు అవే విష రాజకీయాలను ఈ రాహుల్ చేస్తున్నాడంటూ మొదటిసారి ఈ సూడో సెక్యులర్ జర్నలిస్ట్ అయినటువంటి ఈ రాజీవ్ సర్దేశాయి రాహుల్ గాంధీ పైన విషం గక్కినాడు. రాహుల్ గాంధీను ఒక జోకర్ని చేసి మాట్లాడినాడు. చెప్పాలంటే ఒక ముక్కలా ఎంత అన్యాయం అనుకున్నారు, ఎంత దారుణం. ఆయన ముందుగానే ప్రపంచ నాయకుడు అయిపోయినా ఆయన అమెరికాకు పోయి మాట్లాడతాడు మన భారతదేశం గురించి, హిందువుల గురించి నోటికి వచ్చినట్టు. అలాంటి అటాటి మాటలన్నీ మాట్లాడితే ఏమన్నా కరెక్టేనా? ఏంది ఇదంతా అన్యాయం కదా, ఘోరం కదా. మేము మా అభిమాన సంఘం అయితే మేము ఒప్పుకోము. మేము ఇటాటన్నీ కూడా మేము లెక్కే చేసుకోం. మా వాడు ఖచ్చితంగా ప్రపంచ నాయకుడే, ఆయన మేధావే, ఆయన మంచి దాన్ని ఏమంటారు ఇంటెలిజెంట్ పర్సనే, ఖచ్చితంగా ఆయన భవిష్యత్తులో ప్రధానమంత్రి అవుతాడు. అది మేము కనీసం మాకు ఊహించుకునేదానికి మా అవకాశం కూడా ఇరా, కనీసం మమ్మల్ని ఊహల్లో కూడా బతకనిరా మీరా? ఎందుకు ఈ మాదిరన్నీ మాట్లాడి మా అభిమానుల మనసులు గాయపరుస్తారు మీరు? తప్పు ఇదే తప్పు, మరి మాట్లాడకూడదు. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.